సారీ బ్రదర్, మీ వాడిని నేను నెత్తి పెడతాగా. అలవాట్లు పొరపాటు. మీరు పొరపాటు చేయడం అలవాట్లు అనుకున్నా. అసలు నీకు ఉద్యోగం ఎవరు ఇచ్చాడు? 10 మంది వింటారయ్యా. నా పరువు తీకు. సరే ఎలాగలా పట్టుకో. మళ్ళీ నన్ను తీసుకెళ్తానా? పట్టుకోమని నన్ను కాదు తమ్ముని. అవును, మొన్న కాస్ట్లీ కారులో తిరిగావు, ఇవాళ చీప్ టీ స్టాల్ దగ్గర ఉన్నావేంటి? నిన్ను నమ్ముకొని పాపర్ అయిపోయినాను. సరే, మీ వాడు ఎక్కడున్నా పట్టుకోవడానికి నిద్రాహారాలు మాని పని చేస్తా. ఈ ధర్మారెడ్డి ఇదే ప్రతిజ్ఞ. ధర్మం మండిపోయినా వెళ్ళరా బాబా. నా 2 ఎకరాలు మిస్ అయి నేనేడుస్తుంటే మధ్యలో నీ నవ్వేంటి? పొద్దునే లేచి ఎవడు మొహం చూశానో ఏంటో. మేము ఒక మీరే చూసుకుంటామని ఇల్లు జోకులేయద్దు. సిద్ధి మంచివాడే, కానీ వాళ్ళ పేరెంట్స్ మంచివాడు కావాలని లేదుగా. నేను చెప్పింది నమ్మకపోతే నువ్వు మీ మావిని అడిగి తెలుసుకో, అర్థమైందా? అవును ప్రత్యూష, సిద్ధు స్నేహితులంతా బాధ్యత లేని వాళ్ళు. మంత్రుల కొడుకులు, జడ్జీల కొడుకులు. క్లబ్బుల చుట్టూ, పబ్బుల చుట్టూ తిరగడమే వాళ్ళ హాబీ. మోసపోతాం, జాగ్రత్త. లేదు మావయ్య, సిద్ధు అలాంటి వాడు కాదు. పైగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా ప్రేమను ఒప్పుకున్నారు. పిచ్చి పిల్ల, నీరు పల్లానికి ప్రవహిస్తుంది గాని ఎత్తుకు ప్రవహించదమ్మా. డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళతోనే సంబంధాలు పెట్టుకుంటారు గాని మనలాంటి మధ్యతరగతి వాళ్ళని పెళ్లి చేసుకోరమ్మా. దయచేసి సిద్ధుని మర్చిపోమ్మా. వాళ్ళకి వాళ్ళ కొడుకు మీద ప్రేమ ఉంది, నీ మీద లేదు. మీరెంత చెప్పినా నేను వినడు. సిద్ధు అంటే నాకు ప్రాణం. ఇవన్నీ నీ మంచి కోరే చెప్తున్నాను, ఆ తర్వాత నీ ఇష్టం. ప్రత్యూష, ఉరిమే మబ్బుల్ని చూసి వాన మబ్బులు అనుకుంటున్నా, కానీ అది గాలి మబ్బులు. అవి నీ జీవితాన్ని ఎడారిగా మారుస్తాయి, కానీ సస్యశ్యామలం చేయవమ్మా. మావయ్య, నేను వాళ్ళ కుటుంబం అందరితోనూ మాట్లాడాను. వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు మావయ్య. సరేనమ్మా ప్రత్యూష, నీ ఆశలు నెరవేరాలని కోరుకుంటున్నాను. కానీ డబ్బు మదంతో వాళ్ళు నీకేమన్నా హాని తలపెట్టాలని చూశారో ఒక్కడిని కూడా ప్రాణాలతో మిగలనియను. అలా జరగదు మావయ్య. సిద్ధు చాలా మంచివాడు. మా పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. అలా జరగాలని నా ఆశ. మా ప్రత్యూష, నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. సార్ చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ. చాలా బాగా థ్యాంక్ యూ. డజన్ ఎంత? 30 రూపాయలా? 3 రూపాయలకి ఇవ్వవా? 3 రూపాయలా? సగం పండు వస్తుంది. వెళ్ళవమ్మా, డజన్ 3 రూపాయలు కావచ్చు. 3 రూపాయలకి ఎలా ఎలా ఐదు పండు పళ్ళు మొహన్నా లేదా? వెళ్ళి నమ్మకాయ కొడుకో. 3 రూపాయలు 3 రూపాయలు. ఈ రోజు టెక్కన బేరం కూడా దొరకలేదు. తగులుతుంది. చూడండి, అరటిపళ్ళు డజన్ ఎంత? వెళ్ళిపోవాలి. ఏం బక్రాయుడు, బాగున్నావా? నీ తమ్ముడు ఎక్కడైనా కనబడ్డా? ఏంటి అలా చూస్తావు? నువ్వు అడగాల్సిన ప్రశ్న నేను అడుగుతున్నా. నేను కోపం వచ్చిందా? కంటికి నేను వెర్రి బెంగళప్పలా కనిపిస్తున్నానా? ఇంత మునుపు నేను కన్ఫ్యూజ్ అయ్యానేమో గానీ ఇప్పుడు మాత్రం చస్తే కాను. సార్ నేను చెప్పేది ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఏం నువ్వు చెప్పేది? బక్రాడైతే మీరు చూడగానే నమస్కారం పెట్టేవాడు అని ఇది పెట్టలేదు కదండి. నీకు వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. వాళ్ళ తమ్ముడిని ఇంకా పట్టుకోలేదని కోపంగా ఒక కన్ను తూర్పు ఒక కన్ను పడమర చూస్తా ఉంది. అవునండి, ఎలా చూస్తున్నాడో దొంగ కోళ్ళు పెట్టేవాడు. నువ్వేం మాట్లాడకు, ఆ లాజిక్లన్నీ నాకు తెలుసు. చెప్పడం మా ధర్మం అండి. వెనకపోవడం నీ తమ్ముడు తప్పకుండా దొరుకుతాడు. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. నీకోలేక బాబు ప్రశాంతంగా ఐదు పండు కూడా తిన్నావు రేటే. మాట్లాడు. నువ్వు బక్కరాయుడు అన్న సంగతి నాకు బాగా తెలుసు. అసలు నువ్వు పోలీసేనా? ఏ నీకు డౌటా? పొద్దున్న ఎవరి మొహం చూసేనా అయితే నన్ను తినేస్తున్నాడు. నీ తమ్ముడిని పట్టిస్తే 2 ఎకరాలు ఇస్తానన్నావుగా. 2 ఎకరాలా? 2 ఎకరాలు అయితే అదేనయ్యా, మీ నాయనమ్మ మంచంలో ఉంది. మీ తమ్ముడు కనిపిస్తే 100 ఎకరాలు రాసిస్తానండి అని నువ్వు అన్నావుగా. అయితే అలాగన్నా అయితే అన్నీ ఉంటానులే. ఎక్కడికి వెళ్తున్నావు? నీ వాగుడు విని బొర్రక్క రాబోయేది. పలు నా బొర్ర తింటే తిన్నాడు, ఫ్రీగా పళ్ళు పట్టుకోనేదు బక్క.
నువ్వు బక్రైడ్ సార్. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఇందాక అరటికాయల బండి పెట్టింది నువ్వే కదా? అరటికాయల బండి నాన్నట్టడం అంటే నీకేమైనా పిచ్చి పట్టింది అంటే వాడిని తమ్ముడు అన్నమాట. నా 2 ఎకరాలు దొంపతాగా దొరికి నా తమ్ముడు నొక్కిస్తున్నావా? నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే తీసుకొస్తా. నన్ను నా తమ్ముడు కలపోయే దేవుడా. ఈ మనిషేడి బండేది తొక్కలమైంది. తల తిక్క మాటలు మాట్లాడకు. ఆడే షూటింగ్ లో టీ కప్పులు కడుగుతున్నాడు. ఈ ఎస్ఐ గడు ఆడనెప్పుడు అట్టుకుంటాడు, నానెప్పుడు ఈయన్ని తీసుకెళ్తాను, నా 100 ఎకరాలు ఎప్పుడు వస్తాయో. నా కర్మ ఈయన నమ్ముకున్నాను. ఎస్ఐ గారు నీ తమ్ముడిని నేను చూసా, కలుసుకున్నా, మాట్లాడాను కూడా. కానీ చిన్న పొరపాటు జరిగిందండి. నాకు తెలదేంటి ఇది మీద నాకు నా తంటాలు నేను పడతాను. నా 10,000 నాకు ఇచ్చే. 10,000 సంగతి పక్కన పెట్టండి. నీ తమ్ముడు భూమి మీద ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చి నీకు అప్పగించే బాధ్యత నాది. ఓకే కమాన్. ఆయన అట్టుకోవడం నీ వాళ్ళ కాదు. నా 10,000 నాకు ఇచ్చిరా బాబు. 1 2 3 4 1 2 3 భవానీ మూమెంట్స్ ఓకే. నెక్స్ట్ పానీయం షార్ట్స్ రెడీ చేయండి. ఓకే ఓకే మేడం. ఓకే. సత్యం, షూటింగ్ పెట్టద్దని చెప్తున్నాను. నా మాట వింటలేదు. మళ్ళీ షూటింగ్ పెట్టావు చంపేస్తాను. ఆపకపోతే ఏం చేస్తావు? ఏమి నా సినిమాలో నటించమంటే నటించనన్నావు. ఈ సినిమాలో ఎందుకు నటిస్తున్నావు? అడగడానికి నువ్వెవరివిరా? ఇది నా ఇష్టం. నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను. ఎక్స్ట్రాలతో మనోజ్ నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అది నీకు చాలా ప్రమాదం. ఇది నీ గురించి ఆలోచించుకో. అన్నా ప్రమాదం ముందుకొస్తుంది. నువ్వు మాట్లాడినంత సూట్ చేస్తున్నారన్నా. థ్యాంక్ యూ కెమెరామెన్ గారు. రై మనోజ్, నువ్వు మాట్లాడినంత సినిమాలో షూట్ అయిపోయిందిరా. కాసేపట్లో పోలీసులు వస్తారు, నీ అంతు చూస్తారు. నీ అందరంతూ చూస్తారు. ఒతుకు పెట్టను. చూసానులే పోరా. కుక్క కరవదలే పోరా. మంచి పని చేశారు కెమెరామెన్ గారు. మీ అందరి సహకారం ఉంటే సినిమాని అనుకున్న దానికంటే ముందే పూర్తి చేసి ఏ మీరిద్దరూ కలిసి మళ్ళీ కొత్త ప్లాన్ వేస్తున్నారా? గ్లామర్ ప్రపంచంపై మనోజ్ విసిరిన వలన పడ్డవాళ్ళే నేను ఒకదాన్ని. సినిమా పిచ్చితో వచ్చిన నన్ను మాయ మాటలు చెప్పి లొంగ తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నువ్వు చెప్పే స్టోరీలు విని మోసపోవడానికి మళ్ళీ ఇక్కడ సిద్ధంగా ఎవరూ లేరు. నిజం సార్, మిమ్మల్ని చూసిన తర్వాత నాలో తెగింపు వచ్చింది. గ్లామర్ పేరుతో ఆ మనోజ్ ఏ ఆడపిల్లల జీవితాలతోనూ ఆడుకోకుండా చేస్తాను. నేను అందుకోసం సమిధిగా మారడానికైనా సిద్ధంగా ఉన్నాను. దయచేసి నన్ను నమ్మండి సార్. అక్కడ ఏం జరిగిందంటే ఏమిటి మనోజ్ బాయ్, ఇంతవరకు ఏక లక్కీ నయ్యాయా? పేపర్లో ప్రకటన సరిగ్గా ఇచ్చినారు. మనోజ్ ప్రొడక్షన్స్ లో నూతన నటులకి అవకాశము. మీకీ ఆల్బమ్ తో మాకీ ఆఫీస్ తారాబట్టి బారాబట్టి దగ్గరికి వచ్చి కలవలేను. ప్రకటన టీకే, लेकिन कोई लड़की नहीं आया. राम अकेले बैठ के क्या करेंगे? తొందరపడకు సెట్జీ, వస్తారు. మోనా డిసోజా, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు హార్డ్వేర్ అంటే ఇష్టం. మీరు భలే జోకులు తింటారే. మీరు అన్నిటిలోనూ పర్ఫెక్టా? వాట్ ఏ క్వశ్చన్ మ్యాన్, ఐఎమ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. మనోజ్ బాయ్, దీనితో మనం ఏమి మాట్లాడగలము? ప్రతి దానికి నేను రెడీ, మీరు రెడీ అంటోంది. నువ్వే మాట్లాడు. ఓకే మిస్ మోనా, నీ గురించి చెప్పు. 36, 24, 36. డ్రైవింగ్, హార్స్ రైడింగ్, డాన్స్, పబ్లిక్ క్లబ్లకి వెళ్ళడం, డ్రింక్ చేయడం, డేటింగ్, చాటింగ్, ఎక్స్పోజింగ్, స్విమ్మింగ్ బాగా చేయగలను. చేయమంటారా?
నీకి చిప్పుడికి మా తల తిరుగుతోంది. పహలే బయట సేట్జీ ఇంటికి ఎవరిని సెలెక్ట్ చేద్దాం? ఏమిటి బాయ్ చూసేది? ఓల్డ్ మాల్ ని ఫ్రెష్ మాల్ కావాలా? అమాయకపు ఆడపిల్ల నచ్చట్లా, మోడర్న్ ఆడపిల్ల నచ్చట్లా. నీ టేస్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు సేట్జీ. దోనో వచ్చాయి గ్లాసెస్. హాయ్ ఎవరీబడీ. హలో సార్, హౌ ఆర్ యు? హాయ్, ఐ యామ్ మోనికా ఫ్రమ్ బెంగళూరు. మీరు సినిమా తీస్తున్నారని ఇచ్చిన పేపర్ యాడ్ చేసి వచ్చాను. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ప్లీజ్. ఇచ్చి చూడండి, ఒక్క ఛాన్స్. నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు మోనిక. ఇండస్ట్రీకి ఫ్రెష్ గా వచ్చినావు. మాకి చేతులు కలిపితే నీకు ఫ్యూచర్ మంచిగుంటది. థ్యాంక్ యూ సార్. సేట్జీ ఇప్పుడేమంటారు? आज चपाती हो गया, दिल गुलाब जाम हो गया. మిస్ మోనిక, రేపు ఫోటో సెషన్ ఉంది, నువ్వు అక్కడికి రావాలి. అలాగే సార్. ఏ కాస్ట్యూమ్స్ ఇచ్చినా వేసుకోవాలి, ఏం చెప్పినా చెయ్యాలి. ఓకే మోనిక? యాక్టింగ్ వరకు ఓకే సార్, మిగతా విషయాలు నాకు ఇష్టం ఉండదు. ఓకే, ఈ అమ్మాయికి అన్ని వివరంగా చెప్పండి. గెస్ట్ హౌస్ తీసుకెళ్లి రెడీ చేయండి. मैं लेके जाएंगे. సేట్జీ మీరు కూర్చోండి. ठीक है. అలాగే సార్. ఓకే మనోజ్, ఈ అమ్మాయిని ఓకే చేస్తే నేను ₹1,00,00,000 ఫైనాన్స్ చేస్తా. ఈ డీల్ నీకు ఓకేనా? ఓకే సేట్జీ, మోనికాతో కాంప్రమైజ్ చేయించడమే కాదు, కమిట్ కూడా చేయిస్తాను. మనోజ్ బాయ్, నన్ను బాగా చూసుకో. రేపు క్యాష్ తో వస్తా. ఓకే బాయ్. ఓకే, కంగ్రాచులేషన్. Thank you, sir. నువ్వు మా పిక్చర్ లో హీరోయిన్ గా సెలెక్ట్ అయిపోయావు. ఫైనల్ టెస్ట్ ఒకటి ఉంది. ఏంటది? అది కాదు మోనిక, ఇంకొక టెస్టా? చిన్న డైలాగ్ జస్ట్ ఫర్ ఫార్మాలిటీ. మళ్ళీ టెస్టా? అంటే నీ మూవీలో నేను హీరోయిన్ కాదా? హీరోయిన్ వి. మా కంపెనీలో హీరోయిన్ ఫస్ట్ డైలాగ్ చెప్పేటప్పుడు పార్టీ చేసుకోవాలి. ఇది మాకి అలవాటు. ఓకే సార్. Very good. I like it. I love it. వెళ్దామా? చూస్తా. మౌనిక, ఇప్పుడు నేను నీ బాయ్ ఫ్రెండ్ని. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నేను నీ బాయ్ ఫ్రెండ్ని. నేనేమో నువ్వు నా బాయ్ యాక్టింగే. ఇప్పుడు నేను వేరే అమ్మాయితో తిరుగుతున్నాను, అది నీకు ఇష్టం లేదు. అది చూసి నా మీద కోపం రియాక్ట్ అయ్యావు. ఆ రియాక్ట్ అయ్యే సీన్ లో నీది ఎక్స్ప్రెషన్స్ ఏమీ లేదు, పుట్టి డైలాగులు చెప్పడమే. ఇప్పుడు చెప్పరా? చెప్పు. నేను నీ బాయ్ ఫ్రెండ్ని. బాయ్ ఫ్రెండ్ అలా చెప్తావు. కమాన్ కమాన్. అసలు నీకేం తక్కువ చేశాను రా? చెప్పు. 5 సంవత్సరాల నుంచి నిన్ను లవ్ చేస్తున్నాను. పెళ్లి చేసుకుంటానని చెప్తే నేను నీకు ఇచ్చానా? ఏం కావాలంటే అది ఇచ్చానా? మరి నువ్వు ఆమెతో ఎందుకు తిరుగుతున్నా? చెప్పు, నాకు చెప్పు ఇప్పుడే. చెప్పరా, చెప్పు. చెప్తా రూమ్ లోకి తీసుకెళ్ళి చెప్తాను. బాయ్ టాటా. Why you
ప్లీజ్. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన మమ్మీ డాడీ మాట కాదని వచ్చిన నాకు తగిన శాస్తి జరిగింది. మనోజ్ ప్లీజ్ దయచేసి ఆ ఫోటోలు బయటకు తీయద్దు. ఆ ఫోటోలు బయటకు వస్తే మా అమ్మ నాన్న ప్రాణాలతో మిగిలరు. ఇప్పుడు నాకు నచ్చావు. అది సార్ జరిగింది. ఇది మారినందుకు చాలా సంతోషంగా ఉంది మౌనిక. నాలో వచ్చిన ఈ మార్పు మనోజ్ లాంటి వాళ్లకు పతనానికి నాంది కావాలి. అందుకోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధం. ఈ ఫోటోలన్నీ మనోజ్ దగ్గర నుంచి తీసుకుని జాగ్రత్తగా ఉంచాను. అవి నీకు అందజేస్తాను. ఆ మనోజ్ వల్ల నీకేమన్నా ఇబ్బంది కలుగుతుందేమో. తెగించాను కనుక భయపడే ప్రసక్తే లేదు సార్. కానీ మౌనిక, లైఫ్ రిస్క్ లో పడకుండా చూసుకో. ఇంకా కొత్తగా చేసే రిస్కే ఉంది సార్. సర్వం కోల్పోయాను. సరే మౌనిక, ఇప్పటికైనా ఆ పంజరం నుంచి బయటపడుతున్నందుకు సంతోషిస్తున్నాను. కొత్త జీవితాన్ని ఆరంభించడానికి ప్రయత్నించాను. ఇక మీద ఎప్పుడూ తప్పు చేయండి. థ్యాంక్ యూ సార్. మీలాంటి మంచి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు. వస్తాను సార్. బాయ్. మంచిది. చూసారా అమ్మాయిని? నిజంగా అమ్మాయి మారితే అంతకంటే అదృష్టవంతరాలు ఇంకొకరు ఉండరు. హాయ్. ఎంతసేపు వచ్చి? జస్ట్ ఇప్పుడే మీకోసమే వెయిట్ చేస్తున్నాను. మా పిల్లి మా మామయ్య టార్చర్ రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడేం చేయవచ్చు తెలియడం లేదు. ఈ టార్చర్ ఇంకా భరించలేదు. మీరందరినీ తానే అనుకుంటారు. నన్ను ఎందుకు దూరంగా ఉంచుతున్నారు? మీరింటి స్వార్థపరులు అనుకోలేదు. మీకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. సినీ ఫీల్డ్లో మీ కొత్త భవిష్యత్తు ఉంది. నేను ఆ భవిష్యత్తుకు అర్థం రాదలుచుకోలేదు. సినీ ఫీల్డ్ గురించి, నా భవిష్యత్తు గురించి నాకు దిగులు లేదు. నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు ఎందుకైనా నాకు ఇంకేంటి భయం? కష్టాలు నష్టాలు అన్నీ ఉంటాయి. మనం నడిచేది పూలబాట కాదు, ముళ్ళబాట. సార్, మీలాంటి అభ్యుదయ భావాలన్న వ్యక్తి మన సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం. యూఆర్ రియల్లీ గ్రేట్ సార్. మహాసముద్రం లాంటి ఈ సినీ ప్రపంచంలో నేనెంత మౌలిక. సార్, మీరు చూస్తున్న ప్రత్యూష సినిమా ఈ మూవీ ఇండస్ట్రీ అమ్మాయిలకి ఓ డిక్షనరీ అవుతుంది. సార్, తానియాపై మీ ఒపీనియన్ ఏంటి? సడన్ గా అలా ఎందుకు అడిగా? అలా అడగాలనిపించింది, అడిగాను. షీఈస్ వెరీ నైస్ అండ్ క్యూర్. చాలా మంచి పిల్ల. ఆమె చేసిన సహాయం నా జీవితంలో మర్చిపోలేదు. స్ట్రైట్ గా అడుగుతున్నాను, మీరేమనుకోరు కదా? అడుగు మౌనిక, ఎందుకు ఆలోచిస్తున్నా? మీరు తానిని ప్రేమిస్తున్నారు కదా? ప్రేమకి ఇష్టానికి చాలా తేడా ఉంటుంది మౌనిక. నాకు తెలుసు సార్. తానియకు మీరంటే చాలా ప్రాణం. మిమ్మల్ని మనసారా ప్రేమిస్తుంది. నీ అభిప్రాయం లేక నీతో చెప్పిందా? ఒక ఆడదానిగా ఆడదాని మనసు నాకు తెలుసు. ఒకవేళ తానియానే తన మనసులో ఉన్న మాట మీకు చెప్తే? సమాజ సేవ, రాజకీయాలు అనే వ్యక్తి నేను. ఆమె గ్లామర్ కోరుకునే వ్యక్తి. రెండు భిన్న ధృవాలు కలుస్తాయంటావా మౌలిక? తానే చిన్నప్పటి నుంచి కష్టాన్ని పెరిగిన అమ్మాయి. మీరంటే గౌరవం, భక్తి, ప్రేమ అనుకున్నాయి. నువ్వు అనుకున్నట్టు ఒకవేళ తన మనసులో అలాంటి అభిప్రాయం ఉంటే ప్రపంచంలో నాకంటే అదృష్టవంతుడు ఎవరూ ఉండడు. సార్, పదండి. ఈ డ్యూటీలు ఏంటండి బాబు? సంవత్సరాలు చేసుకోగలదా? రాత్రులు కూడానా? ఏం లేదు, మీ తమ్ముడిని నీకు అప్పగించడం కోసం రాత్రం లేదు, పగలం లేదు, ప్రతి వీధిలోకి, సందులోకి, గొంతులోకి తెగ తిరిగి వస్తున్నాం. ఇదిగా ఓ పాలాడు చూడు. ప్రపంచంలో ఒకే రకమైన పోలికలు ఇంచుమించు ఉంటారని విన్నాను గాని మరీ ఇంత జిరాక్స్ కాపీలా ఉంటారని నేను అనుకోలేదు. కావాలంటే ఒకేలా ఉంటారని తెలియనోడు నువ్వేం పోలీసులే. ఏదైతేనే అన్నదమ్ములు కలుసుకున్నారు, మరి ప్రయాణం అవుదామా? ఎక్కడికి? ఎక్కడికేంటి? మీ ఊరికి. దేనికి? దేనికేంటి? మీరు ఇస్తానన్న 2 ఎకరాలు తీసుకోవడానికి. 2 ఎకరాల సంగతి అట్టు ఉంచో, ముందా 10,000 ఇలాగే. 10,000? ఆ సంగతి నీకెలా తెలుసు? ఇదిగా తెలుస్తాడు తలదేటి ట్విన్స్. ఓ, ముందా 10,000 తీ. 10,000 ఇంకా ఎక్కడ ఉంటాయండి? మా అయ్యగారికి 2 సెటప్లు, తీసేసుకా 3 సెటప్లు. నీ 3 సెటప్లు 30 సెటప్లు నాకు తెలదు. ముందా 10,000 నాకు సీఏ గారికి చెప్పగలనా? బాబా రేపో మాపో ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నాను. ఏమొరక? సీఏతే చెప్పి నా నోట్లో మట్టి కొట్టద్దు. కావాలంటే ఆ 2 ఎకరాలు నాకు ఇవ్వద్దు. అదే అలాగని నువ్వు ఇచ్చిన 10,000 నన్ను అడగద్దు. అన్నయ్య ఏడుస్తున్నాడు, వదిలే.
ఇదిగా తమ్ముడు చెప్పాడు నువ్వు గెత్తనా ఫేస్ చూపించగా అదే 10,000. కళామ తల్లిని నమ్ముకుని గ్లామర్ ఫీల్డ్ లో గ్లామర్ ఫీల్డ్ లోతో వచ్చి కాలే కడుపులతో వచ్చిన మీకు మీ కష్టాలు తీరేలా మీకు సాయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మీకు సాధనతో సమానంగా గౌరవం లభించకపోయినా కనీసం మర్యాదగా పలకరించడం మనం ఎంతో ఆనందపడతాం. ఒరే వసే అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అంటూ ఉంటుంటే మనకెంతో బాధ కలుగుతుంది. నిర్మాతలు ఇచ్చే 350 మీకు మీ కుటుంబాలకి ఏం సరిపోతుంది? ఇదంతా ప్రభుత్వం చూస్తూ ఊరుకోకూడదు, ఏదో ఒకటి చేయాలి అంతే. మీ జూనియర్ ఆర్టిస్టుల యూనియన్ కి 10 లక్షల రూపాయలు విరాళం ఇస్తున్నాను. అంతేకాకుండా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నా దగ్గర రావడానికి ఏమాత్రం సందేహపడద్దు. ఓకే అన్నా నువ్వు దేవుడు అన్నా, నువ్వు చేసిన మేలు జన్మలో మర్చిపోలేమన్నా. నేను దేవుణ్ణి కాదు, మా ఊరి మనిషిని. ఆకాశ్ గారికి హీరో ఆకాశ్ గారికి నా ఆకాశ్ గారికి హీరో ఆకాశ్ గారికి నా ఆకాశ్ గారికి. ఇదిగో డైరెక్టర్ అయ్యా. చూసిన వరకు చాలు కానీ టేక్ చేయవయ్యా. గొడ్లు పొలానికి పోయే అయింది కానీ ఒకసారి రిహార్సల్ చేస్తే మంచిదేమోనని. ఎందుకు మళ్ళీ రిహార్సల్స్ ఇప్పుడు కూర్చొని చెప్పేమో అక్కడ డబ్బింగ్ లో చూసుకోవచ్చు. అంతేనంటారా? మరి సరే. ఇదిగో నేను ఖర్చు చెప్పేంత వరకు 1 నుంచి 50 దాకా అంచెలు చదువు. ఖర్చు చెప్పకపోతే 50 చదువు. డైరెక్టర్ గారు నా డైలాగ్ ఏం చెప్పమంటారు? అది నువ్వు ఎక్కడ చదివేసాయి? ఎక్కడ నువ్వేమో ఏబిసిడీలు చదువు. అలాగే. ఇదిగో నువ్వేమో కబడ్డీ 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 తొడగొట్టకు చచ్చిపోతారు. రెడీయా? నా డైలాగే. సౌండ్ రెడీ. కెమెరా యాక్షన్. 2 2 2 4 కబడ్డీ, 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 అడుగు తప్పుగా